నాకు మీరు 2 మాటలు ఇవ్వాలి. ఏంటమ్మా? ఒకటి, విశ్వ నేను ప్రేమించుకున్న విషయం ఎవ్వరికి చెప్పకూడదు. 2, సంధ్య పెళ్లి నాకన్నా 10 నిమిషాల ముందే జరిగేలా ముహూర్తం పెట్టండి. సూర్యతో నా పెళ్లి జరగాలి. సూర్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. చచ్చేలే ఉన్నాడే, ఎవరు చూడలేదుగా. వాడి కోసం ఆపితే నన్ను లోపలేస్తారు. విశ్వ నన్ను చూడు. విశ్వ ఏమైంది? విశ్వ విశ్వ మాట్లాడు. విశ్వ 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 Vishwa! 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 Stop! Stop, please! Help me! Stop! Vishwa! 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 Help! ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. Stop! Please stop! Stop! ఏమైందమ్మా? ఏమండి, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. ప్లీజ్ హెల్ప్ చేయండి ప్లీజ్. పదమ్మా పద. డాక్టర్! డాక్టర్! విశ్వ! డాక్టర్! విశ్వ! డాక్టర్! డాక్టర్! విశ్వ! డాక్టర్! 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 విశ్వ! విశ్వ! డాక్టర్! 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 ఏంటమ్మా ఏమైంది? డాక్టర్, యాక్సిడెంట్ జరిగింది డాక్టర్, చూడండి. It's too late.
ఇప్పుడు ఇతనున్న కండిషన్కి ఇతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నా కూడా మేము చేయగలిగింది ఏమీ లేదు. అలా అనకండి డాక్టర్. నా విశ్వాన్ని బతికించండి. తనకేం కాకూడదు ప్లీజ్ డాక్టర్. చెక్ చేశాం కదమ్మా. ఇంత క్రిటికల్ కండిషన్లో మేము జాయిన్ చేసుకున్నా రేపేదన్నా జరగరాని జరిగితే మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఇంటికి తీసుకెళ్ళిపోండి. డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్. నా విశ్వ బతకాలి డాక్టర్. మిమ్మల్ని దేవుడితో సమానం అంటారు. అలాంటిది దేవుడే ఏమి చేయలేను అంటే ఎలా డాక్టర్? ప్లీజ్ డాక్టర్. నాకు నమ్మకం ఉంది తనకేమీ కాదు. తనకి ట్రీట్మెంట్ ఇవ్వండి. కనీసం ప్రయత్నించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి డాక్టర్ ప్లీజ్. ఓకే అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. బట్ ఏం జరిగినా హాస్పిటల్ వాళ్ళు బాధ్యులు కాదని బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఎవరైనా సైన్ చేయాలి. తన పేరెంట్స్ వచ్చారా? లేదు డాక్టర్, పిలిపిస్తాను. అంత టైం లేదమ్మా. ఎవరు లేకుండా నువ్వు ఒక్కదాని ఎలా వచ్చావు? అవును, తనకు నువ్వేమవుతావు? ఇతని కోసం ఇంతగా సఫర్ అవుతున్నావంటే అర్థమవుతుందమ్మా. ఖచ్చితంగా ఇతనికి వైఫ్ అయి ఉంటావు. అప్పుడు మీరే సైన్ చేయొచ్చు. నర్స్, సైన్ చేయమ్మా. ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. విశ్వ విశ్వ విశ్వ, మీరు ఇక్కడే ఉండండి. ఈ టైంలో ఎవరు? ఏయ్, ఈ టైంలో ఏంటి న్యూసెన్స్? హలో, ఎవరు? సంధ్య, నేను. సరస్వతి, నువ్వా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సంధ్య, విశ్వకి విశ్వాకి విశ్వకి యాక్సిడెంట్ అయింది. ఏంటి ఏంటి నువ్వనేది? అవును సంధ్య, విశ్వకి బాగా దెబ్బలు తగిలాయి. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? హాస్పిటల్లో జాయిన్ చేసావా లేదా? హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంతకు ముందే విశ్వాని లోపలికి తీసుకువెళ్లారు. ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది సంధ్య. ఏ హాస్పిటల్లో ఉన్నారు? నారాయణ హాస్పిటల్. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. విశ్వ జాగ్రత్త, తనకేం కాకూడదు. సంధ్య, ఈ విషయం నాన్నమ్మకి తెలియకూడదు.
విశ్వకి ఇలా జరిగిందని తెలిస్తే నాన్నమ్మ తట్టుకోలేరు. అసలే తన ఆరోగ్యం బాగోలేదు. నాన్నమ్మకి ఈ విషయం చెప్పొద్దు. అది నాకు తెలుసు. విశ్వ జాగ్రత్త. నువ్వు విశ్వం చూసుకో. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఆంటీ వాళ్ళకి తెలిసిందో లేదో. ఈ టైంలో ఎవరే? సంధ్య అండి. ఈ టైంలో ఎందుకు చేసిందో ఏంటో ఒకసారి మాట్లాడు. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? ఆంటీ విశ్వ. నాకు అర్థమైందిలేమ్మా. వాడితో మాట్లాడాలని ఫోన్ చేశావా? వాడి ఫోన్ పనిచేయడం లేదా? బయటికి వెళ్ళాడు, వచ్చాడేమో చూస్తానుండు. ఆంటీ నేను చెప్పేది వినండి. విశ్వకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? విశ్వకి యాక్సిడెంట్ అవడం ఏంటి? సుమతి, ఏమైంది? అమ్మా సంధ్య, ఏమైందమ్మా? అంకుల్, విశ్వకి యాక్సిడెంట్ జరిగింది. కండిషన్ చాలా సీరియస్ గా ఉందంట. త్వరగా బయలుదేరి రండి అంకుల్. అవునా? ఏ హాస్పిటల్ అమ్మా? సంజీవ్ నగర్ లోని నారాయణ హాస్పిటల్లో ఉన్నాడు. సరే సరే, బయలుదేరి వస్తున్నాం. నా బిడ్డకి యాక్సిడెంట్ అయిందంట. ఎలా ఉన్నాడో, ఏం జరిగిందో, వాడు అసలు ఇంట్లో నుంచి ఎందుకు బయటికి వెళ్ళాడో. ఏమైందని? యాక్సిడెంట్ అనగానే ఏదేదో ఊహించుకోవటమేనా? ఏం కాదు. హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఏదో దెబ్బలు తగిలుంటాయి, హాస్పిటల్కి వెళ్ళుంటాడు. దాని గురించి ఎందుకు కంగారు పట్టాం? నువ్వు ఉండు, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళడం పెట్టండి. నా బిడ్డకు ఎలా ఉందో నేను చూడొద్దా? నేను వస్తాను. నువ్వు అక్కడికొచ్చి హడావుడు చేస్తావే, వాడికి ఏమీ కాకపోయినా నీ హడావుడు చూసి ఏదో అయిపోయిందనుకుంటారు జనం. లేదండి, నేను వస్తాను. నా బిడ్డను నేను చూడాలి. త్వరగా వెళదాం పదండి. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో. సరే, కంగారు పడకు, వెళ్దాం పద. సరస్వతి, విశ్వ ఇక్కడ. సంధ్య, అసలు ఏమైంది సరస్వతి? విశ్వ ఇక్కడ. డాక్టర్స్ ఏమన్నారు? లోపల ఆపరేషన్ జరుగుతుంది. ఇంకా ఏం తెలియలేదు. విశ్వ, విశ్వ, విశ్వ. ఆంటీ, ఆంటీ ఏమైందమ్మా నా బిడ్డకి? అసలు ఏం జరిగింది? ఊరుకోండి. విశ్వకేం కాదు. అసలు ఏమైందమ్మా నా బిడ్డకి? వాడు ఆసుపత్రి పాలు కావడం ఏంటి? 4 రోజులు ఆగితే పెళ్ళి అనుకున్నావు, ఇంతలో ఇలా జరిగిందేంటి? సుమతి, ఏడవకు. సుమతి, సుమతి, ఏడవకు. నువ్వు తట్టుకోలేవనే హాస్పిటల్కి వద్దు అన్నాను, విన్నావా? అమ్మా, అసలేం జరిగిందమ్మా?
యాక్సిడెంట్ జరిగిందంట అంకుల్. హాస్పిటల్లో జాయిన్ చేస్తే కండిషన్ సీరియస్ అంటున్నారంట. నా బిడ్డ ఎక్కడ? ముందు నా బిడ్డను చూడాలి. విశ్వా, విశ్వా, ఆంటీ విశ్వా, ఊరుకోండి ఆంటీ. సుమతి సుమతి విశ్వా, ఆగు సుమతి. విశ్వా, సుమతి డాక్టర్ గారు, నా బిడ్డకి ఎలా ఉంది? చూడొచ్చా నా బిడ్డని? మాట్లాడొచ్చా? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. అతను అడ్మిట్ చేసుకునే పరిస్థితిలో లేడు. ఈ అమ్మాయి బాధ చూడలేక అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డూ సంథింగ్. విశ్వకేం కాకూడదు. వాడు మాకు ఒక్కగానొక్క కొడుకండి. ఎలాగైనా కాపాడండి డాక్టర్. కష్టమండి. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అతన్ని బ్రతికించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మేము ఎటువంటి హామీ ఇవ్వలేమమ్మా. అయ్యో విశ్వా, సుమతి విశ్వా, 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 నా బిడ్డ నాకు దక్కడా? ఏం పాపం చేశాడని వాడికి కష్టం? నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు సుమతి కావాలి. ఊరుకో సుమతి, ఆంటీ విశ్వా, ఊరుకో సుమతి, ఊరుకో విశ్వా, విశ్వా, ఊరుకో సుమతి, ఊరుకో. విశ్వా, విశ్వా. సుమతి సుమతి ఆంటీ సుమతి ఆంటీ సుమతి అత్తయ్య, సుమతి అత్తయ్య, ఏమైంది సుమతి? అత్తయ్య, అత్తయ్య, సుమతి. ఏమైంది? ఆంటీ సుమతి విశ్వకేం సుమతి. కాదండి. ఆంటీ లేగు సుమతి, సుమతి 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 ఆంటీ లేగు సుమతి, అత్తయ్య, సుమతి ఆంటీ సుమతి అత్తయ్య, లేగు సుమతి, అత్తయ్య, సుమతి అత్తయ్య. సుమతి. ఏంటి సుమతి నువ్వు? కాసేపు ప్రశాంతంగా ఉండు. అత్తయ్య, విశ్వకేవి కాదత్తయ్య. ఏయ్, నువ్వేంటిక్కడ? నువ్వెందుకొచ్చావు? నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడో లేదో చూడ్డానికి వచ్చావా? పో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఆంటీ మీరు ప్రశాంతంగా ఉండండి. నీకు తెలీదమ్మా, ఇది కళ్ళ ముందుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. నా బిడ్డ అలా చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం ఇదే. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మను. అది ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోమ్మను, 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 వెళ్ళిపోమ్మను. ఆంటీ విశ్వా, విశ్వా. ఊరుకోండి ఆంటీ. వెళ్ళిపోమ్మా. జరిగిన నష్టం చాలు. అసలే వాడేమైపోతాడో మాకు తెలియటం లేదు. నీ వలన నా భార్య నాకు దూరం అయ్యే పరిస్థితిని మాత్రం తీసుకురాకు. దయచేసి వెళ్ళిపో. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో
అమృతమో హాలాహలము ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించనిది మేలుకోని కల కోసం కళ్ళు మూసుకుని కలవరించెని కంటి పాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేగి చాటు స్వప్నం కోసం ఆలాపనాగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం విశ్వాన్ని దూరం చేసుకొని నేను దూరంగా వెళ్ళిపోవాలనుకున్నానే గాని విశ్వ ప్రాణాలు తీసుకోవాలనుకోలేదు. తన ప్రాణాలు మనం కాపాడలేకపోయాం.